వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. యుద్ధంలో కన్నవాళ్ళు అన్నదమ్ములు అయిన వాళ్ళు చనిపోతున్న వేళ రావణుడు ఒక పని చేస్తాడు. రాముడి మాయా శిరస్సును చూపించి రాముణ్ణి వధించేశానంటాడు. ఇంద్రజిత్తు రాముడి కళ్ళ ముందే మాయాసీతను సంహరిస్తాడు. అంతా నిజమనుకుంటారు. యుద్ధాల్లో ఫేక్ ప్రచారాలు చేయడం అప్పట్నుంచే ఉన్నాయి. మరో విషయం ఏంటంటే యుద్ధంలో గెలవలేని వాళ్లే ఇలా తప్పుడు ప్రచారాలకు దిగుతూ ఉంటారు. పాకిస్తాన్ చేస్తోంది కూడా ఫేక్ వీడియోల యుద్ధమే. సో ఫేక్ మాయలో పడద్దంటోంది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి ఎన్నెన్ని తప్పుడు వార్తలు, ఎన్నెన్ని ఫేక్ వీడియోలు వచ్చాయో. కొన్నిసార్లు భారత్ చెయ్యనివి కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. ఇండియన్ ఆర్మీ ఇంకా బయటికే తీయని మిసైల్స్ను సోషల్ మీడియా పాకిస్తాన్ పై ప్రయోగించేసింది. ఇంతకీ ఎవరు ఎవరిపై ఎలా దాడి చేశారు? పాకిస్తాన్ దాస్తున్నదేంటి? భారత్ చెబుతున్న నిజాలేంటి? ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి జరిగిందేంటి? టోటల్ ఫ్యాక్ట్ షీట్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఏనాడైనా విఫలమైందా? లేదు కదా. మరి అలాంటి అస్త్రమైన S-400ను ధ్వంసం చేశారంటే ఎలా నమ్ముతాం? అత్యంత విశ్వసనీయ, ప్రభుత్వం ధృవీకరించిన వార్తల్నే ఇవ్వండి, వాటినే నమ్మండి అంటూ వరుస అడ్వైజరీలు విడుదల చేస్తూ వచ్చింది భారత ప్రభుత్వం. వాస్తవాల్నే నమ్మండి అంటోంది. పాకిస్తాన్ చేసిన ఫేక్ ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. సో మనకంటూ ఓ క్లారిటీ ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ నమ్మడానికి వీల్లేదు అని. అందుకే కాబోలు పాకిస్తాన్ రూట్ మార్చింది. చైనానే స్వయంగా చెప్పింది అన్నట్లుగా చెప్పిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. అలా ఏకంగా మన S-400 పైనే విష ప్రచారాలు చేయించింది. ఇదొక్కటే కాదు, ఎన్నెన్ని ఫేక్ వార్తలో. మరి వాటిలో నిజాలేంటి? అసలు ప్రచారంలో ఉన్న ఫేక్ వీడియోలేంటి? కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. నాకు పాక్ చెప్పేది మనం వినం, నమ్మం కూడా. ఎవరైనా యుద్ధం అంటే ఆయుధాలతో చేస్తారు. అదేంటో పాకిస్తాన్ మాత్రం ఫేక్ వీడియోలతో యుద్ధం చేస్తానంటోంది. భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ పాకిస్తాన్ ఉద్దేశించి చాలా చక్కటి మాట అన్నారు. దేశ ప్రజలు భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తారని, కేంద్రం తీవ్రమైన ఒత్తిడిలో ఉందని భ్రమించేలా పాక్ ఆర్మీ ప్రతినిధులు సంతోషంగా కనిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. అని వాళ్లకు ఎందుకు ధీమా అంటే ఫేక్ వీడియోల్ని తెగ వదిలిపెడుతున్నారు కాబట్టి. ఈ వార్తను ఒకసారి చూడండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ లీడర్ అయిన పైలట్ శివానీ సింగ్ ఫోటో ఇది. ఈ శివంగి నడుపుతున్న ఫైటర్ జెట్ నట పాక్ సైన్యం కూల్చేసిందట. ఆ ప్రయత్నంలో శివానీ సింగ్ జెట్ నుంచి పాకిస్తాన్ భూభాగంలోకి దూకేసిందట. పైలట్ శివానీ సింగ్ ను సజీవంగా పట్టుకున్నట్లు, అక్కడి వాళ్ళు ఆమెను చుట్టుముట్టినట్లు ఏవేవో కాకరకాయ కథలు అల్లేశారు. మరి నిజమేంటి? అది ఫేక్ వీడియో అంటూ శివానీ సింగ్ కు సంబంధించిన వివరాల్ని వెల్లడించింది PIB. పాకిస్తాన్ కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారాల్లో ఇది ఒకటని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటిదే మరో ఫేక్ వీడియో సర్క్యులేట్ అవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీలో ఇండియన్ ఆర్మీకి చెందిన యుద్ధ విమానం నుంచి ఓ పైలట్ దూకేశాడట. అంటే పాక్ ఆర్మీ ప్రతాపం చూడండి అని చెప్పుకోవడానికి ఇదో తప్పుడు ప్రచారం. ఇది కూడా ఫేక్ అని ప్రకటించింది PIB. మరో ఫేక్ వార్త. హిమాలయన్ రీజియన్ లో 3 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ నట కూల్చేసినట్టుగా తప్పుడు ప్రచారానికి దిగింది పాకిస్తాన్. ఇది కూడా ఫేక్ వీడియోనే అని PIB తేల్చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు భారత్ ఒక్క ఫైటర్ జెట్ కూడా కోల్పోలేదని చాలా స్పష్టంగా చెప్పేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పై మిస్సైళ్ల వర్షం కురిసిందట. కనీసం తడిక కట్టినట్టు కూడా లేదు ఈ అబద్ధం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 17 భారీ పేలుళ్లు జరిగినట్లుగా ఫేక్ వీడియో ఒకటి వదిలిపెట్టింది పాకిస్తాన్. ఆ ధాటికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ మొత్తం ధ్వంసమైనట్లు ఒక ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తోంది. అసలు పాకిస్తాన్ మిస్సైళ్లు ఢిల్లీ వరకు వచ్చేంత సీన్ అయితే లేనే లేదు. అయినా సరే పరిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి ప్రచారంపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది PIB. పంజాబ్ లోని బఠిండా ఎయిర్ బేస్ ను ధ్వంసం చేసినట్టుగా మరో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా ఫేక్ వీడియో అని తేల్చి చెప్పింది PIB. ఇటు చూడండి. జమ్మూ కాశ్మీర్ లోని నగ్రోటా ఎయిర్ బేస్ ను పేల్చేసినట్టుగా మరో ఫేక్ వీడియోను వదిలిపెట్టింది పాకిస్తాన్. ఫైటర్ జెట్ తో ఎయిర్ బేస్ పై దాడి చేసినట్టుగా అందులో ఉంది. అది కూడా తప్పుడు ప్రచారమని ప్రకటించింది PIB. త్రివిధ దళ ప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రపంచానికి మన ఇక్కడ ఏం జరుగుతుంది, పాకిస్తాన్ మీద మనం ఏం దాడులు చేశాం, ఎక్కడ పోయినా వాళ్ళు మన మీద ఏం దాడులు చేస్తున్నారు, ఈ మూడింటిని మనం గట్టిగా వివరిస్తున్నారు. వాళ్ళు మాత్రం ఇంతవరకు పాకిస్తాన్ ప్రధాని ఎక్కడ పోయినో తెలియదు, సైన్యాధ్యక్షుడు ఏమవుతుందో తెలియదు. కానీ అక్కడ ప్రెస్ మీట్లు లేవు, కేవలం అసత్యాలు మాత్రం ప్రచారం చేస్తూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలా
ఎయిర్ బేస్లపై దాడి చేశామని, ఫైటర్ జెట్స్ ని కూల్చేశామని చెప్తుంటే ఇండియన్స్ ఎవరూ నమ్మడం లేదు. అందుకే రూటు మార్చింది. ఇండియన్ ఎలక్ట్రికల్ గ్రిడ్ కుప్పకూలిపోయిందంటూ తప్పుడు ప్రచారానికి దిగింది పాకిస్తాన్. భారత్ లో 70% ఎలక్ట్రికల్ గ్రిడ్ పనిచేయడం లేదంటూ ఫేక్ పోస్ట్ పెట్టింది. బహుశా మనం పాటిస్తున్న బ్లాక్అవుట్ వ్యూహం పాకిస్తానీయులకు అర్థమైతే అవలేదనుకుంటా. భారత పవర్ గ్రిడ్ నిర్వీర్యమైనట్టుగా తప్పుడు ప్రచారం చేసుకుంటోంది. ప్రచారం అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చింది PIB. భారత్ లో విద్యుత్ వ్యవస్థ, ఎలక్ట్రికల్ గ్రిడ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నట్టుగా తెలిపింది. నా మధ్య భారత్ లో ATMలు పనిచేయడం లేదంటూ తప్పుడు వార్తను సృష్టించారు. ఆ తప్పుడు ప్రచారాన్ని కూడా ఇండియా తిప్పికొట్టింది. ఇలా పాకిస్తాన్ చేస్తున్న ప్రతి తప్పుడు ప్రచారాన్ని భారత్ తిప్పికొడుతుండడంతో చైనాను రంగంలోకి దించింది. అత్యంత శక్తివంతమైన S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను JF-17 యుద్ధ విమానం ధ్వంసం చేసినట్టుగా టీవీల్లో వార్తలు వేసుకుంది. JF-17 యుద్ధ విమానాలు చైనావి. సో వెంటనే ఆ వార్తను అందుకుంది చైనా మీడియా. ఎంతైనా JF-17 విమానాలు చైనావి కదా, వాటి గొప్పతనం ఇది అని చెప్పుకునేందుకు ముందు వెనక ఆలోచించకుండా చైనా కూడా S-400 ను ధ్వంసం చేసినట్టుగా వార్త వండింది. ఒక విధంగా చైనాను కూడా ట్రాప్ లో పడేసింది పాకిస్తాన్. కానీ ఆ విష ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టింది భారత్. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, మిస్సైళ్లను సమర్థవంతంగా నేలగూలుస్తోంది మన S-400. విదేశాంగ రక్షణ శాఖ చెప్పిందే వినాలి, అది మాత్రమే నమ్మాలి. ఎందుకంటే పాక్ దాడి చేసింది, భారత్ ప్రతి దాడి చేసింది. ఈ రెండూ నిజమే. అలాగని ఢిల్లీ ఎయిర్పోర్ట్ పై S-400 డిఫెన్స్ సిస్టమ్ పై దాడి చేశామనే వార్తలను మాత్రం నమ్మద్దు. ఎందుకంటే పాక్ దాచిన నిజాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ వచ్చింది భారత్. అటు పాకిస్తాన్ పై చేసిన దాడులను సైతం ఏ రోజుకా రోజు వివరించింది. ఓవరాల్ గా గత 4-5 రోజులుగా సరిహద్దు గ్రామాలు, నగరాలు, ఎయిర్పోర్ట్లపై జరిగిన దాడులేంటి, పాకిస్తాన్ కు కలిగిన నష్టం ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. మే 7 రాత్రి 1:05 ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి పాకిస్తాన్ తో పాటు POKలకు చొచ్చుకెళ్లింది భారత వైమానిక దళం. 25 నిమిషాల పాటు సాగిన ఆపరేషన్ లో 9 ఉగ్రవాద స్థావరాల్ని బూడిద చేసింది భారత్. బహవల్పూర్లోని మర్కజ్ సుభానల్లా, మురిట్కేలోని మర్కజ్ తైబా తెహ్రా కలాన్, సియాల్కోట్లోని మహ్మునా జోయ సెంటర్, బర్నాలాలోని మర్కజ్ అహ్లే హదీస్, కోట్లీలోని మర్కజ్ అబ్బాస్, మస్కర్ రహీల్ షాహిద్, ముజఫరాబాద్లోని షావాయి నల్లా క్యాంప్, మర్కజ్ సయ్యద్నా బిలాల్ ఉగ్ర స్థావరాల్ని ఇండియన్ ఆర్మీ లేపేసింది. సుమారు 100 మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. 100 మంది ఉగ్రవాదుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు 5 ఉన్నారు. అందులో ఒకరు ముదస్సర్ ఖరియాన్ ఖాస్ అలియాస్ అబు జుందా. ఈ టెర్రరిస్టుకు లష్కరే తోయిబాతో అనుబంధం ఉంది. ఈ ఉగ్రవాది అంత్యక్రియల ప్రార్థనలకు పాక్ ఆర్మీలోని లెఫ్టినెంట్ జనరల్, పంజాబ్ పోలీస్ IG హాజరయ్యారు. రెండో ఉగ్రవాది పేరు హఫీజ్ మహమ్మద్ జమీల్. తిరిగి జైషే మహమ్మద్ తో అనుబంధం ఉంది. మౌలానా మసూద్ అజార్ పెద్ద బావమర్దితను. మూడో ఉగ్రవాది మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ. తిరిగి జైషే మహమ్మద్ తో అనుబంధం ఉంది. ఇతను కూడా మసూద్ అజార్ కు బావమర్దే. నాలుగో ఉగ్రవాది పేరు ఖలీద్ అలియాస్ అబు ఆకాష. లష్కరే తోయిబాతో అనుబంధం ఉంది. ఇతని అంత్యక్రియలకు పాకిస్తాన్ సీనియర్ ఆర్మీ అధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు. ఐదో ఉగ్రవాది పేరు మహమ్మద్ హసన్ ఖాన్. జైషే మహమ్మద్ తో ఈ హసన్ కి అనుబంధం ఉంది. ఆపరేషన్ సింధూర్ మామూలు షాక్ ఇవ్వలేదు పాకిస్తాన్ కి. అందుకే భారత్ లోని జనావాసాలు, ప్రార్థనా మందిరాలు లక్ష్యంగా దాడికి దిగింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, యురి, పూంచ్, మేంధార్, రాజౌరి సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లు, భారీ శతఘ్నులతో కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల కారణంగా 16 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. 8వ తేదీ రాత్రి భారత పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ దాడులకు తెగబడింది. భారత గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్లు, యుద్ధ విమానాలు వచ్చాయి. 300 నుంచి 400 డ్రోన్లతో పాక్ దాడికి ప్రయత్నించింది. ముఖ్యంగా భటిండా, ఉదంపూర్ ఎయిర్పోర్ట్లు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగించింది. భటిండా సైనిక స్థావరంతో పాటు కశ్మీర్లోని తంగ్దర్, యురిలో దాడికి ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ డ్రోన్ అటాక్స్ చాలా చేసింది. ఈ 4 రోజుల్లోనే కొన్ని వందల్లో డ్రోన్స్ ప్రయోగించారు మన భారత్ మీద. ఇక్కడ కూడా ఇవి మనకి ఏ మాత్రమైన డ్యామేజ్ కలిగించలేదు. అన్నిటినీ విజయవంతంగా భారత్ డిస్ట్రాయ్ చేసింది. లేహ్ నుంచి సర్క్రీక్ వరకు మొత్తం 36 చోట్ల అటాక్ చేసింది పాకిస్తాన్. ఇందులో 15 సైనిక లక్ష్యాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. లదాఖ్ లోని సియాచిన్ గ్లేసియర్ బేస్ క్యాంప్ తో పాటు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయి. వాటిలో కొన్ని ఉదంపూర్, భుజ్, పఠాన్కోట్, భటిండా వాయుసేన స్థావరాల్లో పడ్డాయి. ఎప్పుడూ అలర్ట్ గా ఉంటున్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొట్టింది. సుమారు 50 డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ గన్స్ కూల్చేశాయి.
మరో 20 డ్రోన్లను జామింగ్ రేడియో ఫ్రీక్వెన్సీతో న్యూట్రలైజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ప్రతి దాడిలో భాగంగా లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థల్ని భారత్ ధ్వంసం చేసింది. డ్రోన్లు, లాంగ్ రేంజ్ వెపన్స్, లాయిటరింగ్ మ్యూనిషన్, ఫైటర్ జెట్లతో భారత మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడినప్పటికీ వాటిలో చాలా వరకు తిప్పికొట్టింది భారత్. హై స్పీడ్ మిసైల్స్ తో పంజాబ్ లోని వాయుసేన స్థావరాలు, శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్లో వైద్య కేంద్రాలపై దాడులకు దిగింది పాకిస్తాన్. పాక్ చర్యలకు ప్రతిస్పందించిన ఇండియన్ ఆర్మీ పాక్ మిలిటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లే లక్ష్యంగా ప్రతి దాడులు చేసింది. వీటిల్లో రఫీకి, మురీద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియామ్ స్థావరాలున్నాయి. ఫైటర్ జెట్లతో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాల్ని ఛేదించే ఆయుధాల్ని వాడి పత్రూర్లో రాడార్ కేంద్రం, సియాల్కోట్లోని ఏవియేషన్ బేస్ ను ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. భారత్ చేసిన ప్రతి దాడిలో పాకిస్తాన్ చాలా తీవ్రంగా నష్టపోయింది. మన దగ్గర ఉండేటటువంటి ఇంటర్సెప్ట్ సిస్టమ్ ఉందో అవన్నీ కూడా అక్యురేట్ గా హిట్ చేయటం జరిగింది. తద్వారా ఇండియా ఏ అసెట్స్ కూడా ఎక్కువగా డ్యామేజ్ జరగలేదు. కొంత బటిండా ఎయిర్పోర్ట్ కి, ఇంకొంత జమ్మూ ఏరియాలో ఎల్ఓసి ప్రాంతంలో కొంత డ్యామేజ్ జరిగినట్టు, తర్వాత కొంతమంది చనిపోయినట్టు కూడా మనకి రిపోర్ట్ ఉంది. భారత రక్షణ వ్యవస్థ ఎంత పవర్ఫుల్ గా ఉందో పరీక్షించడానికి టర్కీ అందించిన ఆసిస్ గార్డ్ సోంగర్ అనే డ్రోన్లు పాక్ వాడిందని ఇండియన్ ఆర్మీ స్పష్టత ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, శ్రీనగర్ నుంచి జైసల్మేర్, పఠాన్కోట్ లక్ష్యంగా ఈ డ్రోన్లతో దాడులకు తెగబడింది. టర్కీలో తయారైన ఈ డ్రోన్లన్నింటినీ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది. సీజ్ ఫైర్. రెండు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులు ప్రస్తుతానికి ఆగిపోయాయి. పైకి ఇది ట్రంప్ సక్సెస్ గా కనిపిస్తున్నప్పటికీ అసలైన విజయం భారత దౌత్య నీతిదే. యుద్ధం కాని యుద్ధంలో పాకిస్తాన్ పై సైనిక పరంగా, దౌత్యపరంగా విజయం సాధించింది భారత్. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా పాక్ వైపు నిలబడకుండా చేసింది. పహల్గాంలో ఉగ్రదాడి జరిగాక ఆవేశంతో కాక ఆలోచనతో పక్కా ప్రణాళిక రచించుకుంది భారత్. ప్రతి భారతీయుడు కోరుకున్న విధంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటికీ దాని వెనుక పెద్ద కసరత్తే చేసింది. ముందుగా టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసింది. ఆ టెర్రర్ క్యాంప్స్ సరిహద్దు అవతల ఉన్న పాకిస్తాన్ భూభాగంలో ఉన్నా సరే టార్గెట్ చేయాల్సిందే అని ఫిక్స్ అయింది. ఇండియన్ ఆర్మీ ఏదైతే చేయాలనుకుందో అదే విషయాన్ని ముందుగానే అంతర్జాతీయ సమాజానికి సమాచారం అందించింది కూడా. ఎందుకంటే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి టెర్రరిస్ట్ గ్రూపులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంటాయని, ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటారని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ ఉగ్ర సంస్థల్ని అమెరికా కూడా టెర్రరిస్ట్ గ్రూపులుగానే ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ను అమెరికా, ఇతర దేశాలు అడ్డుకునే అవకాశమే లేకుండా పోయింది. సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తమపై దాడి చేసిందంటూ అమెరికా, ఐక్యరాజ్య సమితి సహా చాలా దేశాల దగ్గరకు వెళ్ళింది పాకిస్తాన్. కానీ ఎవరూ పాకిస్తాన్ మాట వినలేదు. ఆల్రెడీ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తీవ్రవాదులకు ఎలా షెల్టర్ ఇస్తోందో ప్రపంచం మొత్తానికి ఎప్పటినుంచో వివరిస్తూ వస్తోంది భారత్. అందుకే ఐక్యరాజ్య సమితి కూడా పాకిస్తాన్ చెప్పే సమాధానం వినకుండా మొహం తిప్పుకుంది. టెర్రరిస్టులకు పాకిస్తాన్ సపోర్ట్ చేయడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అమెరికా నేరుగా మద్దతు అని తెలుపలేదు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. దట్ ఈస్ గుడ్ ఇనఫ్. అంటే అది మనకు సపోర్ట్ అన్నట్టుగానే ఉంది. రష్యా ఉగ్రవాదంపై పోరాటం న్యాయమే అని చెప్పింది. దట్ ఈస్ గుడ్ ఇనఫ్ సపోర్ట్ ఫర్ అస్. ఇజ్రాయెల్ మనకి డైరెక్ట్ గా కావాల్సిన ఇంటెలిజెన్స్ ఇస్తాం, మీకు టెక్నాలజీ పరంగా ఏం సపోర్ట్ కావాలో చేస్తామని చెప్పేసి చెప్పింది. చైనా పాకిస్తాన్ ఇప్పుడు బహిరంగంగా సపోర్ట్ చేసే స్థితిలో లేదు, బట్ పాక్షికంగా ఎస్, ఇండైరెక్ట్ గా వెపన్స్ ఇవ్వడము, వాటికి కావాల్సిన టెక్నాలజికల్ సపోర్ట్ ఇవ్వడము నడుస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఏమో కాల్పులు ఆపాలి, సీజ్ ఫైర్ అవ్వాలి, బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ షుడ్ ఎక్సర్సైజ్ రెస్ట్రెయింట్ అని చెప్పింది. కానీ ఏ దేశాన్ని కూడా తప్పు పట్టలేదు. అమెరికా కూడా ఊరుకున్నంత ఉత్తమం లేదని పాకిస్తాన్ కు సలహా ఇచ్చింది. భారత్ చర్యను పట్టించుకోనట్టుగా ఉండాలని చెప్పింది. టెర్రరిస్ట్ క్యాంపుల్ని నడుపుతుండడమే కాకుండా వాటిపై దాడి చేసినందుకు ఇలా గగ్గోలు పెట్టడం ఏమాత్రం మంచిది కాదని పాక్ కు తేల్చి చెప్పింది అమెరికా. ఇదంతా భారత్ సాధించిన విజయమే. భారత్ చెప్పే ప్రతి విషయానికి ఆధారాలు, సాక్ష్యాలు ఉండడం వల్లే ఆపరేషన్ సింధూర్ను తప్పుపట్టడానికి ఒక్కటంటే ఒక్క దేశం కూడా ముందుకు రాలేదు. అందుకే టర్కీ, అజర్బైజాన్ మినహా అన్ని దేశాలు ఇండియాకే సపోర్ట్ ఇచ్చాయి. సో పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేసినా సరే ఆ దేశానికి ప్రపంచ దేశాల నుంచి ఏమాత్రం సపోర్ట్ దొరకలేదంటే అది భారత్ సాధించిన అతిపెద్ద దౌత్య విజయమే. యుద్ధమన్నాక నష్టం తప్పనిసరి.
ఆ నష్టం శత్రు సైనికులు చేసినా భరిస్తాం, అంగీకరిస్తాం. కానీ చెయ్యని నష్టాన్ని చేశామని చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా తిప్పికొడతాం. ఈ 4-5 రోజుల్లో భారత్ చేసింది అదే. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి టీవీ9.